2 గార్లిక్ తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. అలాగే పుదీనాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. కారానికి తగినటువంటి పచ్చిమిరపకాయలు, అలాగే అమ్మమ్మ చేసినటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్. అబ్బో భలే సుగంధం వస్తుంది. అలాగే బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, అనాస పువ్వు తీసుకోండి. బిర్యానీ ఆకు భలే ఘాటుగా ఉంది, దగ్గు వస్తుంది, జాగ్రత్త. కొత్తిమీరని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. పన్నీర్ని బటర్లో ఫ్రై చేసి ఉప్పు కారం వేసి పక్కన ఉంచుకోండి. బాస్మతి రైస్ని ఒక 2 అవర్స్ పాటు సోక్ చేసుకుని ఉంచుకోండి. దీనితో ఆడుకుంటే భలే ఉంటుంది. ఇప్పుడు ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లో ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది, కానీ ఎక్కువ వేస్తే కష్టాలే. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, అనాస పువ్వు వేసి బాగా కలుపుకోండి. తొంగి చూడకండి, చిమ్ముతుంది, జాగ్రత్త. ఇప్పుడు అమ్మమ్మ చేసినటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిరపకాయలు రుచికి తగినంత, అలాగే పుదీనాని వేసి బాగా కలుపుకోండి. దానితో పాటు ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని కూడా వేసి బాగా కలుపుకోండి. సోక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని నీళ్లతో పాటుగా వేసేసి ఒక్కసారి కలిపి అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసి మీరు మూతని పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్ మీద 3 పూతలు రానివ్వండి. ఇక పట్టే సమయం వచ్చేసింది. గుమగుమలైనటువంటి బిర్యానీ రెడీ. మెల్లగా మూత తీసి పక్కన పెట్టాను. అంతే, మా బుడ్డోడు అక్కడ ఉన్నటువంటి స్పూన్ని తీసి టేస్టింగ్కి రెడీ అయిపోయాడు. ఇప్పుడు సైడ్ డిష్గా ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, కొత్తిమీర వేసి రైతాతో కుమ్మేసేయండి.